డాక్టర్ అంటే క్యాన్సర్ కేసెస్ అనేది ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-20 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఆ ట్రీట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి కొంత వివరాలు ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలం ఎక్కువగా పెరుగుతుందా? గతంలో అంతగా లేకుండా ఈ మధ్య కాలంలో పెరగడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఈ మధ్యకాలం మీరు చెప్పినట్టు తెలుస్తుంది అంటే మనకి వినిపిస్తుంది, కనిపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఫోన్, మీడియా, టీవీ వీటి వల్ల అవేర్నెస్ అనేది ఎక్కువ జరిగింది. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, రోడ్డు పైన మనం హోల్డింగ్స్ చూసినా రకరకాలుగా మనకి ఆ అవేర్నెస్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ డయాగ్నోస్టిక్ డిటెక్షన్ అనేది తొందరగా, అంటే ఇంతకుముందు డయాగ్నోస్ చేయాలంటే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, టైం పట్టేది. ఇప్పుడు మనకి ఆ యాక్సెసిబిలిటీ అనేది ఈజీ కాదు. సిటీస్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ పెరిగిపోయాయి. సో డిటెక్షన్ రేట్ ఎక్కువైపోయింది. మీరు చెప్పినట్టు ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయింది. అంటే నంబర్ ఆఫ్ కొత్త కేసులు కూడా ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే ఈ గత 30 సంవత్సరాల్లో ద రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, మన ఆహారం మార్పు చేర్పులు కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మనం ఇంతకుముందు ఫిజికల్ ఎగ్జర్షన్ యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇంతకుముందు ఇండియాలో లాస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్, జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ అనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఎక్కువైపోయింది? మన కార్లు, అంటే మన కార్స్, బైక్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. మనం చిన్న పనికి కూడా కార్, బైక్ అనేది తీస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే మన లైఫ్ స్టైల్ అనేది మనకు తెలియకుండానే ఈ వర్క్ స్ట్రెస్లో చేంజ్ అయిపోతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతుంది, తినే టైమింగ్స్ మారిపోతున్నాయి, టైప్ ఆఫ్ ఫుడ్ మనం ఇంటేక్ ఇస్ చేంజింగ్. సో దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ర్యాపిడ్లీ చేంజింగ్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఏదో ఒక రూపంలో, ఐదర్ బీపీ, కార్డియాక్ డిజీజ్, క్యాన్సర్, ఇవన్నీ రకరకాల ప్రెజెంటేషన్స్ అండి, రకరకాల రోగాలు. సో ఇవన్నీ మోస్ట్లీ ఆర్ రిలేటెడ్ టు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, హ్యాబిట్స్ కూడా. డాక్టర్ గారు, అంటే ప్రపంచ దేశాలతో మనం కంపేర్ చేసినప్పటికీ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ శాతం ఏ కంట్రీలో ఎక్కువగా ఉంటారు? ఇండియా ఏ పొజిషన్లో ఉంది? పొజిషన్ వైజ్ అనుకుంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ తీసుకుంటే ఎక్కువ మన దేశంలో ఎక్కువగానే ఉంటాయి. బట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వలేం. బట్ ఓన్లీ థింగ్ ఇన్సిడెంట్స్, అంటే ఈ కంట్రీలో ఈ రకమైన క్యాన్సర్లో ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్టర్ చైనా అండ్ అవర్ నేబర్స్. వీఆర్ లీడింగ్ ఇన్ హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, నోటికి సంబంధిత క్యాన్సర్లో మనం లీడింగ్ ఉన్నాం. సో అది బికాస్ మనం ఆ రిలేటెడ్ పదార్థాలు వాడతాం కాబట్టి మన దగ్గర పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి ఎస్ వీఆర్ లీడింగ్ ఇన్ దోస్ క్యాన్సర్స్. రాబోయే 40 అంటే బై 2040 మనకు అంచనా ఏంటంటే ఇండియాలో దాదాపు ఒక 60% వరకు ఈ క్యాన్సర్, దాదాపు రఫ్గా, ఐఎమ్ గివింగ్ ఏ రఫ్ ఫిగర్, అరౌండ్ 60% కొత్త కేసెస్ వస్తాయి. అంటే రీజన్ ఏంటి సార్? రీజన్ ఏంటి అంటే దట్స్ వాట్, అదే ఇప్పుడు మనం వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్, అంటే మనల్ని మనం అడగాలి, ఎందుకు ఇండియాకి, ఈ మన దేశానికి, మన చుట్టుపక్కల ఉన్న దేశానికి ఎందుకు ఇది పడుతుంది, ఏంటి, మనం ఏం మార్చుకోవచ్చు, వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు చేంజ్. ఎన్విరాన్మెంట్, నేను చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ వీ కెనాట్ చేంజ్, బట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఇవనేది మన హ్యాబిట్స్. అవి కాకుండా ఆల్కహాల్, సిగరెట్స్, ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆల్కహాల్ అనేది ఎక్కడో, సిగరెట్ షాప్ అనేది ఎక్కడో, ఇప్పుడు ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్, నెక్స్ట్ టు ద హాస్పిటల్. యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వస్తుంది. అంటే పిల్లలు కూడా తెచ్చుకొని వాడవచ్చు, ఎవరికి తెలియదు. బికాజ్ ఆఫ్ బిజీ లైఫ్ స్టైల్ పేరెంట్స్ కూడా పట్టించుకోలేని పరిస్థితులు అయిపోయారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ పట్టించుకోవట్లేదని కాదు, వాళ్ళు పట్టించుకోవాలన్నా బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు మానిటర్ కిడ్స్. సో స్మోకింగ్ అని చెప్పను, రకరకాల హ్యాబిట్స్ అనేవి ఎట్ అన్ ఎర్లీ ఏజ్, స్టార్టింగ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, వెరీ ఎర్లీ, స్కూల్, కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్గా ఇవన్నీ మన బాడీకి కావాల్సినవి కావు. ఆ డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతుంటే మన దేవుడిచ్చిన వరం ఏంటంటే మన బాడీ మనల్ని మనం రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ అది ఎంతవరకు? ఒక స్టేజ్ వరకు. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత అంతే, ఇట్ హ్యాస్ టు సఫర్. మన కార్ అనుకోండి, మనం ఒక లిమిట్ వరకు నడిపినప్పుడు అది బాగా స్పీడ్ అయినా, దాని కిలోమీటర్స్ రేంజ్ అయినా బాగుంటుంది, రెగ్యులర్ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు బాగుంటుంది. అది మిస్ అయినప్పుడు ఆబ్వియస్గా ట్రబుల్ ఇస్తుంది. ఇది హ్యూమన్ ఈజ్ లైక్ అ మెషిన్, అలానే అనుకోండి దాన్ని కూడా. అంటే సార్, క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసే మెడిసిన్ ఇంకా అందుబాటులో లేదు అనే ఒక